పీకేను మించిన వ్యూహకర్త జగన్ అన్వేషణ. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తల అవసరం చాలానే ఉంది. ఇలానే వైసీపీ అధినేత జగన్ కూడా ఐపాక్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో ఐపాక్ విఫలమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరో రాజకీయ వ్యూహకర్త కోసం చూస్తున్నారు. కానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. ప్రస్తుతం ఆయన బలమైన వ్యూహకర్త కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. నిజానికి ఐపాక్ 2019 ఎన్నికల్లో ఆయనకు బలమైన సంఖ్యలో అభ్యర్థులను అందించింది. అంతేకాదు బలమైన ప్రభుత్వాన్ని అందించడంలో కూడా ఐపాక్ ఎంతగానో దోహదపడింది. కానీ అప్పటి ఐపాక్ లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బలమైన పాత్ర పోషించారు. ఆయన కారణంగానే వైసీపీ బలమైన పునాదులు పడ్డాయి. అయితే తర్వాత కాలంలో ఆయన సొంత పార్టీ పెట్టుకొని బీహార్లో వచ్చే ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఐపాక్ లో అప్పటి వరకు ఉన్న ప్రశాంత్ కిషోర్ ముద్ర పూర్తిగా చిరిగిపోయింది. తర్వాత ఆయన బాగానే పనిచేస్తుందని జగన్ భావించారు. కానీ అనుకున్నంత స్థాయిలో టీం పని చేయలేకపోయింది. ఫలితంగా తాజాగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలయ్యారు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకే దిగిపోయారు. దీని వెనక వ్యూహకర్త కిషోర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాల క్రమంలోనే కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కొనుగోలు కోసం జగన్ కొన్నాళ్ల కిందటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఆయనను వదులుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనూ మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ కొనుగోలు పాత్ర కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. దీంతో ఆయనను వదులుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ఎవరూ రెడీగా లేకపోవడం గమనార్హం. జగన్ కు ప్రశాంత్ కిషోర్ తనదనేటువంటి నాయకుడు అవసరంగా మారిన ఆ మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వ్యూహకర్త అత్యవసరంగా లభించడం కష్టంగానే ఉంది. మరి ఈ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన వ్యూహకర్త ఎవరున్నారు, ఎప్పుడొస్తారు అనేది వేచి చూడాల్సిందే.